దాని గురించి చర్చించుకుందాం. ఒక కూరగాయల వ్యాపారస్తుడు 100 కోట్ల ఆసామి కావచ్చా అండి? కాలేరు. కాగలరా? కాలేరు. కానీ స్ట్రాటజీ ఉపయోగిస్తే కావచ్చు. దానికి ఉదాహరణ చాణక్యుడు, శివాజీ, రుద్రమదేవి, పివి నరసింహారావు. ఎందుకు వీళ్ళ పెద్దవాళ్ళ పేర్లు తీసుకుంటున్నానంటే, భారతదేశం 1991లో వారం రోజులు దాటి నడిపే కార్యక్రమం లేదు, దివాలా పరిస్థితికి వచ్చింది. ఆ దివాలా పరిస్థితి నుంచి ఇవాళ మనం ప్రపంచంలో 4వ స్థానం, 3వ స్థానం, 1వ స్థానంకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవునా కాదా? 1991లో వారం రోజుల్లో దేశం నడవలేని పరిస్థితి నుంచి ఒకటే ఒక్క వ్యక్తి పివి నరసింహరావు, మన తెలుగోడు, మన సౌత్ ఇండియా నుంచి, అంటే ప్రపంచాన్ని శాసిస్తున్నాము అంటే మన తెలుగోడు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా సాధించగలడు. మన తెలుగు రాష్ట్రాల నుంచి, మన సౌత్ ఇండియా నుంచి, ఇవాళ గూగుల్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, మీరు ఏ పెద్ద సంస్థలు తీసుకున్నా, ఏ పెద్ద పొజిషన్ లో ఉన్నా, దేశ ప్రగతి ఎక్కడ ఉన్నా అక్కడ మన సౌత్ ఇండియా నుంచే మొట్టమొదటి వ్యక్తి కనిపిస్తాడు. అవునా కాదా? అవును. అవునండి. అందరూ ఏసి చెప్పండి. అలాగా మన ఎన్జిఓ సంస్థలు, సౌత్ ఇండియాలో ఉన్న ఎన్జిఓ సంస్థలన్నీ కలిస్తే ప్రపంచానికి ఒక దారి చూపిస్తుంది. ప్రపంచంలో ఎవరు ఎక్కడి నుంచి ప్రాజెక్టులు చెయ్యాలన్నా సౌత్ ఇండియా నుంచే కావాలి. దాన్ని ఆల్రెడీ నిరూపించాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నిరూపించాం, పవర్ సెక్టర్ లో నిరూపించాం, ఫార్మాస్యూటికల్ లో నిరూపించాం. ప్రపంచానికే కోవిడ్ లో మందులు సరఫరా చేసింది మన హైదరాబాద్ నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి, మన సౌత్ ఇండియా నుంచి. అలాంటి మట్టిలో, భూమిలో పుట్టిన వాళ్ళం మన ఎన్జిఓ సంస్థలకి కూడా ఎందుకు రాదు?